మంచు ఫ్యామిలీలో విభేదాలు పీక్స్ కి చేరుతున్నాయి. ఓవైపు మోహన్ బాబు, ఇంకోవైపు మంచు మనోజ్ ఢీ అంటే ఢీ అంటున్నారు. పరస్పర ఫిర్యాదులతో ఫ్యామిలీ ఫైట్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు ఇద్దరు. అటు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లిన మంచు మనోజ్ గేటు తీయకపోవడంతో తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు. దాంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న బౌన్సర్లు మంచు మనోజ్ ను అడ్డుకోగా ఆ ఘర్షణలో మనోజ్ చొక్కా చిరిగిపోయింది. దీంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకు వచ్చారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు, ఇటు మంచు ఫ్యామిలీలో ఇటు తండ్రి కొడుకులకు సంబంధించిన వివాదం కాస్త మీడియా వర్సెస్ మోహన్ బాబుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఒకసారిగా మంచు మనోజ్ తన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా అక్కడ సిబ్బంది గేటు ఓపెన్ చేయకపోవడంతో గేటు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లిన మనోజ్ ఆ తర్వాత అతడి చొక్కా చినగడంతో బయటకు వచ్చి బయట ఉన్న మీడియాను లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఒకసారిగా ఆ కోపానికి ఆగ్రహానికి గురైన మోహన్ బాబు కూడా మీడియా సిబ్బంది దాడి చేయడంతో అక్కడ నిన్న సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటూ చెప్పుకోవాల్సి ఉంటుంది. మోహన్ బాబు దాడిలో మీడియా ప్రతినిధి కూడా తీవ్ర గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా చాలాసేపు అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం పోలీసుల సమక్షంలోని కూడా మీడియా మీద దాడి చేసిన ఘటన అయితే నిన్న చోటు చేసుకునే అనిపిస్తుంది. మోహన్ బాబు తన అనుచరులతో కలిసి మీడియాని పరిగెత్తించి మీడియా సిబ్బంది మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ అక్కడ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారంటూ కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మంచు మనోజే తనకు దాడి చేశారు, బౌన్సర్లు దాడి చేశారంటూ కూడా గేటు వద్ద ఉన్న మీడియాని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మంచు మనోజ్ చెప్తేనే కూడా గేటు వద్ద ఉన్న మీడియా కూడా లోపలికి వెళ్ళింది. కానీ అప్పటికీ ఆగ్రహంతో ఊగిపోతున్న ఇటు మోహన్ బాబు తన అనుచరులతో కూడా మీడియా మీద దాడి చేస్తూ పరిగెత్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంటైర్ గా గడిచిన కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకుల మధ్య సంబంధించిన వివాదం కూడా రోజుకొక మలుపు తిరిగినట్టు చెప్పుకోవాల్సింది. నిన్న అనూహ్యంగా అటు ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ తన ఆత్మగౌరవం న్యాయం కోసం పోరాడుతానంటూ కూడా చెప్పిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్లో ఆఫీస్ దగ్గర ప్రత్యక్షం కాడ తర్వాత డీజీపీ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ నుంచి కూడా నేరుగా మరొకసారి మోహన్ బాబు నివాసం రావడం, నివాసం వద్దకు వచ్చిన తర్వాత అక్కడ సిబ్బంది గేట్లు ఓపెన్ చేయకపోవడంతో కూడా ఒకసారిగా ఆ కోపానికి ఆగ్రహానికి లోనైన మనోజ్ కూడా తన బౌన్సర్లతో కలిసి అటు గేట్లను బద్దలు కొట్టుకోవడంతో కూడా ఒక్కసారిగా వారిద్దరి మధ్య సంబంధించిన వివాదం మరొకసారి రచ్చకెక్కినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఈ దాడిలో మీడియా చిత్రీకరిస్తున్న సంబంధించి వారి మీద కూడా విచక్షణ రహితంగా కర్రలతో పాటు మీడియా ప్రతినిధి లోగో తీసుకొని కూడా ఆయన మీద దాడి చేయడంతో ప్రసారానికి తలకి దివ్యమైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మీడియా సంబంధించిన ప్రతినిధి కావచ్చు, జర్నలిస్ట్ సంఘాలు కూడా ముక్త కంఠంతో అందిస్తున్నాయి. ఒక ఇండస్ట్రీలో ఒక పేరున్న వ్యక్తి విచక్షణ కోల్పోయి ఈ విధంగా మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక నాటకీయ పరిణామం అక్కడ చోటు చేసుకున్నట్టుగా చెప్పుకోవాల్సింది. మీడియా ప్రతినిధి మీద దాడి చేసి ఆ తర్వాత కనీసం క్షమాపణ చెప్పకుండా కూడా గుడ్డు చప్పుడు కాకుండా వెళ్ళిపోయి తన కాలికి గాయమైందంటూ కూడా మోహన్ బాబు, విష్ణు అక్కడి నుంచి కూడా పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ జరిగిన తర్వాత కూడా ఇటు రాచకొండ పోలీసులు కూడా చాలా సీరియస్ గా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి నిన్న ఘటనకు సంబంధించి కూడా మోహన్ బాబుతో పాటు ఇద్దరు చిన్న కొడుకు పెద్ద కొడుకు కూడా రాచకొండ సిపి కార్యాలయానికి రావాలంటూ కూడా నిన్న అర్ధరాత్రి నోటీసులు జారీ చేశారు. కానీ ప్రస్తుతానికి అయితే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఆయన సిపి కార్యాలయానికి వస్తారా లేదని కూడా కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న గేట్లు బద్దలు కొట్టుకున్న తర్వాత కూడా మనోజ్ కూడా తన ఫ్యామిలీ వద్దకు వెళ్ళిపోయాడు. తర్వాత కేవలం రాత్రంతా కూడా మోహన్ బాబు నివాసంలో మనోజ్తో పాటు మనోజ్ భార్య పిల్లలు మాత్రమే ఉన్నారు. కానీ మిగతా వారంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. స్వల్ప కావడంతో మోహన్ బాబు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందినట్టుగా మనకైతే సమాచారం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఇక మీడియా ప్రతినిధి మీద దాడి చేసిన ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా మోహన్ బాబు మీద కేసు నమోదు చేశారు. కానీ నామమాత్ర సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం పెద్ద ప్రస్తుతానికైతే జర్నలిస్టు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్న విధి నిర్వహిస్తున్న
ఒక మీడియా సిబ్బంది మీద అంత క్రూరంగా అతడి లోగో తీసుకొని దాడి చేస్తే మాత్రం పోలీసులు ప్రేక్ష పాత్రగా వహించడమే కాకుండా కూడా నామమాత్రపు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం కూడా ప్రస్తుతానికి అయితే ఆ జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ రోజు ఎంటైర్ ఎపిసోడ్ నిన్న గడిచిన 48 గంటలుగా చూసుకున్న పరిణామాలు కావచ్చు, నిన్న ఉదయం నుంచి సాయంత్రం చూసుకున్న పరిణామాలు కావచ్చు చూసుకుంటే కూడా ఈ రోజు రాచకొండ పోలీసులు ఎదుట మంచు ఇటు విష్ణుతో పాటు మనోజ్ మోహన్ బాబు హాజరవుతారో లేదని కూడా కొంత స్పష్టత రావాల్సింది. ప్రస్తుతానికైతే మనోజ్ నివాసం వద్ద కూడా హై డ్రామా కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎవరు లేని మాత్రం ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి ఆయన వచ్చి గేటు బద్దలు కొట్టిన దగ్గర నుంచి చూసుకుంటే రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా పోలీసులు మోహరించారు. కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎవరు లేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి నిన్న రాత్రి ఘటన చూసుకునే నేపథ్యంలో కూడా మోహన్ బాబు సర్వీస్ రివాల్వర్ను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం రాచకొండ పోలీసుల నోటీసులకి ఇంకా ఎలాంటి రిప్లై లేదు. కాబట్టి న్యాయపరంగా న్యాయవాదితో కూడా వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏం చేస్తారు ఏంటన్నది కూడా ప్రశ్నకి స్పష్టంగా నిన్నటి పరిణామాలు కూడా కొంత ఇటు మీడియాలో కావచ్చు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.